హాయ్. సంక్రాంతికి గుంటూరు కారం వస్తుంది కదా, సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? గుంటూరు కారం వస్తుంది అంటే కాంబినేషన్ చూస్తాం మనం. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది చూస్తాం. కలేజా ఒకటి, అదొకటి, ఇంకోటి ఒకటి, అతడు ఒకటి చూస్తాం. ఇది కూడా ఆ రేంజ్లో ఉంటే బాగుంటుంది. అంటే గుంటూరు కారం చూస్తే ఏమిటి అంటే కొద్దిగా కలేజా వైబ్స్ వచ్చింది. అంటే వింటేజ్ మహేష్ బాబుని చూస్తాడు అనిపించింది నాకు. గుంటూరు కారము ఆ సీజర్ అవి చూస్తాం కూడా హిట్ అవ్వాలని కోరుకుంటారు. కామెడీ పరంగా మాస్గా బాగా లుక్ మంచిగా ఉంది. పెద్ద హిట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది కాంబినేషన్. రీసెంట్ గా కుర్చీ సాంగ్ వదిలేరు కదా, అది ట్రోల్ జరుగుతుంది, ఏమంటారు? ట్రోల్ బాగా జరుగుతుంది. ఆ సాంగ్ కూడా నాకు విన్న సాంగ్ నాకు అంతా అనిపించలేదు. అంటే మహేష్ బాబు గారు తమన్ గారు కాంబినేషన్లో మూవీస్ వచ్చిన బిజినెస్ మ్యాన్ కానీ, దూకుడు కానీ ఆ రేంజ్లో నాకు ఈ సాంగ్స్ అనిపించలేదు. నాకు అంటే సడక్ చేశారు, రీమిక్స్ చేశారని కానీ అంత అనిపించలేదు సాంగ్. అంటే ఈ మూవీకి సాంగ్స్ కూడా ఉన్న సాంగ్ రిలీజ్ చేసిండు కదా, ఆయనకు అంతా మంచిగా సాటిస్ఫాక్షన్ చేయలేదు వినడానికి. అంటే మహేష్ బాబు సినిమాలో ఓల్డ్ సాంగ్స్తో పోల్చుకుంటే మహేష్ బాబు తమన్ కాంబినేషన్లో గురువారం మార్చ్ ఒకటి కానీ, ఇంకా సాంగ్స్ కానీ, సార్ వస్తారు కానీ అంత రేంజ్లో ఆ ఓల్డ్ సాంగ్స్ అంతా లేవు ఈ తమన్ కాంబినేషన్లో ఈ మూవీకి. అట్లా అనిపించలేదు నాకు మ్యూజిక్. డాన్స్లో శ్రీలీల డామినేట్ చేసింది మహేష్ బాబు గారు, చేసిండు బాగానే చేసిండు డాన్స్. మహేష్ బాబు కూడా ఈ సినిమాలో బాగానే డాన్స్ చేసిండు. పాట మ్యూజిక్ ఇంకా పాట బాగుంటే బాగుంటుండే, పాటలు ఇంకా మంచిగా ఒక రేంజ్లో ఉంటే బాగుంటుండే. అంతా ఏం లేవు సాంగ్స్. మరి సంక్రాంతి విన్నర్ అయిద్ది అనుకుంటున్నారా? విన్నరు ట్రైలర్ చూసినాక తెలుస్తుంది అది, కానీ ఇవి ఇంత చూస్తే కూడా అంత కాదనిపిస్తుంది. విన్ను బాగుంటే బాగుంటుంది కానీ ట్రైలర్ రిలీజ్ అయినాక తెలుస్తుంది. ఇప్పుడు ఏం చెప్పలేము. అది అంటే కలేజా అతనిలాగా యావరేజ్ అయిపోయింది అనుకుంటున్నారా? అతడు ఎవరేజ్ అయింది బ్రో, పెద్ద హిట్ అది. కలేజా అది కాదనిపిస్తుంది, కొద్దిగా హిట్ అవుతుంది అనిపిస్తుంది. కానీ కలేజా వైబ్స్ కనిపించినాయి. వింటేజ్ మహేష్ బాబు కనిపించింది ఈ సినిమాలో నాకు. అండ్ డైలాగ్స్, మాట తీరు కానీ. మూవీ గ్యాప్ తీసుకుని షూట్ అయింది కదా, మహేష్ బాబు గారి ఫ్యామిలీ అంటే బాగా లేట్ తీసిండ్రు కాబట్టి పెద్ద హిట్ అయితేనే ఊహిస్తున్నాను నేను. మరి పోటీకి హనుమాన్ ఇవన్నీ వస్తున్నాయి కదా, వస్తున్నాయి. ఎవరు దేనికి దానికే ఉంటుంది పోటీ. సైంధవ్ కొద్దిగా బాగుంటుంది అనిపిస్తుంది సంక్రాంతికి. సైంధవ్ కానీ ఈ బాగుంటుంది, హనుమాన్ ఈ ఎక్కువ మంచిగా ఉంటాయి అనిపిస్తుంది. అంటే గుంటూరు కారం చెప్పలేరు అంటారు. ట్రైలర్ ఇదైనా తెలుస్తుంది. ఇట్లా చూస్తే అంత అనిపించలేదు, ట్రైలర్ చూసినాక తెలుస్తుంది ఎంత ఏందైతే కానీ.